హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. హోల్డింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు అయిన లెక్చర్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇంకొక 2 లెక్చర్స్ వినండి, పర్ఫెక్ట్ అయిపోతారు. ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది కదా. కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ ఎట్లా చేస్తాము, దాని ఫార్మాట్ ఏంటి, ఏమేమి ప్రిపేర్ చేస్తాము, ఇవన్నీ ఐడియా వచ్చేసింది కదా. మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, హోల్డింగ్ కంపెనీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఇక ఈజీనే. ఈరోజు ఒక ప్రాబ్లం చేద్దాము. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. ఇంటర్ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇస్తాడో మనకి, ఇంటర్ కంపెనీ అంటే ఏంటి, ఒక ట్రాన్సాక్షన్ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ 2 కంపెనీకి సంబంధించింది అయితే గనక దాన్ని ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటాము. ఎట్లా ఇస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్ క్రెడిటార్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. డెటార్స్లో అంటే హోల్డింగ్ కంపెనీ డెటార్స్లో సబ్సిడరీ కంపెనీకి సంబంధించిన డెటార్స్ అమౌంట్ కానీ క్రెడిటార్స్ అమౌంట్ కానీ మిక్స్ అయింది అంటాడు. ఎప్పుడైతే ఇట్లా అంటాడో దీన్ని ఏం చేస్తామంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ కదా. ఇవి మనకి కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్లో వద్దు, అస్సలు అక్కర్లేదు. అక్కర్లేదు అన్నప్పుడు ఏం చేస్తాము, ఇది ఆల్రెడీ కలిసింది కదా ఇక్కడ అక్కడ, కాబట్టి ఏం చేస్తామంటే డెటార్స్లోంచి క్రెడిటార్స్లోంచి డిడక్ట్ చేస్తాము, మైనస్ చేస్తాము, తగ్గిచ్చేస్తాము, తీసేస్తాము. ఇది డెటార్స్కి క్రెడిటార్స్ సంబంధించి. అట్లాగే కొన్నిసార్లు బిల్స్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్కి సంబంధించి కూడా ఒకటి ఇస్తాడు ట్రాన్సాక్షన్ మనకి. బిల్స్ రిసీవబుల్లో ఒక అమౌంట్ దీంట్లో కలిసి ఉంది, ఆ కంపెనీది ఈ కంపెనీది అంటాడు. అలాంటప్పుడు కూడా దీన్ని ఏం చేస్తామంటే, ఇది కూడా ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ కదా. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ మనకు వద్దు కాబట్టి బిల్స్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్ రెండిట్లోంచి మనం మైనస్ చేసి చూపిస్తాము. అక్కర్లేదు మనకి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్లో ఇవి తీసుకోము. ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం నేర్పిస్తాను. ఈ ప్రాబ్లం నేర్చుకున్నారంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు వచ్చేస్తాయి, ఏదైనా చేయగలరు. ఓకేనా? సరే, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. ఇది ఆర్పి త్రివేది, పంకజ్ పబ్లికేషన్స్, 8th ప్రాబ్లం. ఎస్ఏ ప్రాబ్లమ్స్లో మీకు డెస్క్టాప్ మీద ఇచ్చాను, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సరే, ప్రాబ్లం చదువుతాను చూడండి. ప్రిపేర్ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఒకటి భారత్ లిమిటెడ్, చంద్ర లిమిటెడ్ అని ఇచ్చాడు. భారత్ లిమిటెడ్ అంటే ఏంటి, ఇది హోల్డింగ్ కంపెనీ. చంద్ర లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు లయబిలిటీస్లో చూడండి, షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ 5 lakh 3 lakh అన్నాడు. హోల్డింగ్ కంపెనీది 5 lakh, చంద్ర లిమిటెడ్ అంటే సబ్సిడరీ కంపెనీది 3 lakh. ఇది కొనుక్కుంటాం కదా మనం, 3 lakh కొనేసుకుంటాము. ఈ షేర్స్ ఎంత కొంటామో తర్వాత చూద్దాము. అయితే షేర్ క్యాపిటల్ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్, ఒక్కొక్క షేర్ 10 rupees అన్నాడు. సరే, తర్వాత ఇంకేమన్నాడు, క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్ అన్నాడు. క్రెడిటార్స్ బిల్స్ పేయబుల్ ఎప్పుడైనా మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు, కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు ట్రేడ్ పేయబుల్ అనే కాలంలోకి వస్తాయి. 2 కంపెనీ అకౌంట్స్లో నేర్చుకున్నాం కదా, అంతే. బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్ 2 ట్రేడ్ పేయబుల్ అనే కాలంలో బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాం, లయబిలిటీస్ సైడ్, కరెంట్ లయబిలిటీస్ కింద. ఓకే, అట్లాగే ఇప్పుడు అసెట్ సైడ్కి వెళ్ళిపోదాం. అసెట్ సైడ్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్ అన్నాడు. ఇదేంటి, ఫిక్స్డ్ అసెట్. ఓకే, టాంజిబుల్ అసెట్ కింద చూపించుకుంటాం, 2 కలిపేసి 4 lakh + 2 lakh కలిపి 6 lakh చూపించేసుకుంటాం. తర్వాత ఈ పాయింట్ కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ చంద్ర లిమిటెడ్ 1,80,000 అంటున్నాడు. 60% షేర్సే కొంటున్నామంట. చంద్ర లిమిటెడ్ మొత్తం ఎంత ఉంది, 3 lakh ఉంది. పక్కన ఇచ్చాడు కదా లయబిలిటీ సైడ్, 3 lakh ఉంది చంద్ర లిమిటెడ్ది. ఈ 3 lakhలో మనం 60% షేర్సే కొంటున్నాము. 60% కొంటున్నామంటే 40% ఏంటి, అవుట్ సైడర్స్ది. అవుట్ సైడర్స్ని ఏమంటాం మనము, మైనారిటీ ఇంట్రెస్ట్ అంటాం కదా. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ 60% షేర్స్ ఎంత కొంటున్నామంట, 1,80,000 కొంటున్నాము. గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే క్యాలిక్యులేషన్ అప్పుడు మన మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ డెటార్స్ బిల్స్ రిసీవబుల్. డెటార్స్ బిల్స్ రిసీవబుల్ దేని కిందకు వస్తాయి, ట్రేడ్ రిసీవబుల్ కిందకు వస్తాయి. అక్కడ క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్, ట్రేడ్ పేయబుల్. డెటార్స్ అండ్ బిల్స్ రిసీవబుల్, ట్రేడ్ రిసీవబుల్ అంటే కరెంట్ అసెట్స్ కింద చూపించుకుంటాము. ఇక నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఏమంటాము, ఒక కాలం వస్తుంది కరెంట్ అసెట్స్లో, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అని, దాని కింద చూపిస్తాం. డైరెక్ట్ మనం క్యాష్ ఇన్ హ్యాండ్ అని రాయము, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అనేసి ఆ కాలంలోకి ఇది వస్తుంది. ప్రాబ్లం మీద సింపుల్గానే ఉంది. అస్సలు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇది గుర్తుపెట్టుకోండి.
ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కొంచెం కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు చూడండి, అమౌంట్ ఆఫ్ 20,000 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ డెటార్స్ ఆఫ్ భారత్ లిమిటెడ్ విచ్ ఈస్ డ్యూ ఫ్రమ్ చంద్ర లిమిటెడ్. డెటార్స్లో అట భారత్ లిమిటెడ్కి సంబంధించిన డ్యూ రావాల్సిన దీంట్లో కలిసింది అంటున్నాడు. అంటే ఇదేంటి, డెటార్స్ క్రెడిటార్స్కి సంబంధించిన ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ వస్తే ఏం చేయాలి, డెటార్స్లోంచి క్రెడిటార్స్లోంచి తీసివేయాలా. ఎందుకంటే మనం ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లు తీసుకోము కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. ఈ పాయింట్ ఏం చేస్తాము, డెటార్స్లోంచి క్రెడిటార్స్లోంచి ఈ 20,000ని మైనస్ చేస్తాము. ఇది అర్థమైతే సెకండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇట్లనే ఉంటుంది సేమ్. ఇప్పుడు ఏమంటారు సెకండ్ చూడండి, అవుట్ ఆఫ్ బిల్స్ పొజెస్డ్ బై చంద్ర లిమిటెడ్ బిల్స్ వర్త్ 15,000 ఆర్ బిల్స్ యాక్సెప్టెడ్ బై భారత్ లిమిటెడ్. భారత్ లిమిటెడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన 15,000 బిల్ అనేది ఈ చంద్ర లిమిటెడ్ వాళ్ళ దాంట్లో కలిసిందంట. ఇది కూడా ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షనే. ఈ రెండు కంపెనీస్ ఉన్నాయి కదా, హోల్డింగ్ కంపెనీది సబ్సిడరీలో సబ్సిడరీ హోల్డింగ్ కంపెనీ వచ్చిందంటే ఈ రెండు మిక్స్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ మనకు వద్దు కాబట్టి బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్లోంచి డిడక్ట్ చేసి చూపిస్తాము. ఈ పాయింట్ అర్థమైతే ఫస్ట్ది ఏంటి, బిల్స్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్లోంచి మైనస్ చేస్తాము. సెకండ్ పాయింట్ ఏంటి, బిల్స్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్లోంచి మైనస్ చేస్తాము. ఇంతే, ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి, మిగిలిన ప్రాబ్లం అంతా నార్మల్. మీకు ఆల్రెడీ వర్కింగ్ నోట్స్ చేసి పెట్టాను, ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం సేవ్ అవుతుంది అనేసి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏం చేస్తారంటే, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత 60% కదా, అది రాద్దాం ఇక్కడ ఫస్ట్ పాయింట్లో. బి లిమిటెడ్ షేర్స్ ఎంత 60%, భారత్ లిమిటెడ్ షేర్స్ 60%, అంటే 40% ఏంటి, మైనారిటీ ఇంట్రెస్ట్. సో మైనారిటీ ఇంట్రెస్ట్ ఇస్ 40%. ఇక్కడ కావాలంటే మీరు బ్రాకెట్స్లో అవుట్ సైడర్స్ అని కూడా రాయొచ్చు. అవుట్ సైడర్స్ ఇన్వెస్ట్మెంట్ 40%, దట్ ఈస్ మైనారిటీ ఇంట్రెస్ట్. ఇది ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు మైనారిటీ ఇంట్రెస్ట్ 40% అన్నాం, ఇది క్యాలిక్యులేట్ చేసేద్దాం నెక్స్ట్ పాయింట్లో వర్కింగ్ నోట్స్లో. మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మొత్తం షేర్ క్యాపిటల్ ఎంత ఉంది చూడండి, వీళ్ళది చంద్ర లిమిటెడ్ వాళ్ళది 3 lakh కదా షేర్ క్యాపిటల్. బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ ఇచ్చాడు 3 lakh. 3 lakhలు వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, 60%. అదే క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 60% వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే మైనారిటీ ఇంట్రెస్ట్ 40%. 40% తీసుకుందాము బికాస్ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ మైనారిటీ ఇంట్రెస్ట్. సో 3 lakh నుంచి 40% అంటే 40% ఆఫ్ 3 lakh ఎంత వస్తుంది, 1,20,000 ఈజ్ ద మైనారిటీ ఇంట్రెస్ట్. ఇట్లా వచ్చింది. ఇది అర్థమైందా? ఇక నెక్స్ట్ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఎందుకు గుడ్ విల్ ఉంది అంటున్నాం మనము, ఎప్పుడైనా మనకు తెలుసు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి అండ్ మన యొక్క పేమెంట్కి రెండింటికి మధ్య గల తేడా. వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉంది, 3 lakh ఉంది, మన పేమెంట్ ఎంత ఉంది, ఆ డిఫరెన్సే మనకి గుడ్ విల్లో క్యాపిటల్ వస్తుంది కదా. ఇక్కడ 60% అన్నాడు కాబట్టి చూద్దాం గుడ్ విల్లో లేకపోతే క్యాపిటల్ రిజర్వ్ ఏదో వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అంటున్నాం. దీంట్లో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి లిమిటెడ్ తీసుకుందాం. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, టోటల్ 1,80,000 ఇచ్చాడు కదా. భారత్ లిమిటెడ్ అనేసి అసెట్ సైడ్న 1,80,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. అయితే యాక్చువల్ వాల్యూ ఎంత, వాల్యూ ఆఫ్ 60% కదా, 60% తీసుకుందాము. 3 lakh వీళ్ళ యొక్క మొత్తం షేర్స్ కదా, దాంట్లో 60% వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 60% ఎంత అవుతుంది, ఇది ఇక్కడ తీసుకున్నాము. 60% ఆఫ్ 3 lakh, దీన్నే మనం పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్స్ అంటాము. పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్స్ 60% ఆఫ్ 3 lakh ఎంత అవుతుంది, ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1,80,000 అయింది. మన ఇన్వెస్ట్మెంట్ ఏమో 1,80,000 ఉంది. వీళ్ళ వాల్యూ ఎంత ఉంది షేర్స్ది, 60% ఆఫ్ ది 3 lakh, అంటే ఇది కూడా 1,80,000 ఉంది. రెండు సేమే. వాళ్ళ వాల్యూ ఎంత ఉంది, వాళ్ళ షేర్స్ వాల్యూ 60% షేర్ వాల్యూ, నాట్ మొత్తం 60% షేర్ వాల్యూ ఎంత ఉంది, 1,80,000 ఉంది. మనం ఎంత ఇస్తున్నాము, 1,80,000 ఇస్తున్నాము. అక్కడ గుడ్ విల్ లేదు, క్యాపిటల్ రిజర్వ్ లేదు, ఇక్కడ ఏం లేదు కదా, అందుకని నిల్. దర్ ఇస్ నో గుడ్ విల్, నో క్యాపిటల్ రిజర్వ్. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్లు అర్థమైతే కనుక మనం ఇంకా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోవచ్చు. కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ ఏం రాస్తాము, పర్టికులర్స్, నోట్ నెంబర్ అండ్ అమౌంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఈ ఫార్మాట్ మీరు ఒకటి వేసేసుకోండి. సేమ్ కంపెనీ అకౌంట్స్ చేసాం కదా ఇంతకుముందు కార్పొరేట్ అకౌంట్లో, అదే ఫార్మాట్.
ఏమంటున్నాం ఇక్కడ 3 అంటున్నాం. ఈక్విటీ లయబిలిటీస్లో 3 పాయింట్లు: షేర్ హోల్డర్స్ ఫండ్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. షేర్ హోల్డర్స్ ఫండ్స్ 3 పాయింట్లు: షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, మైనారిటీ ఇంట్రెస్ట్. ఈ 3. దీని తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే లాంగ్ టర్మ్ లోన్ ఏదో తీసుకుంటే. తర్వాత కరెంట్ లయబిలిటీస్లో మనకి ట్రేడ్ పేయబుల్ ఒక్కటే ఉంటుంది. ట్రేడ్ పేయబుల్ అంటే ఏంటి? క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్ ఏది ఉంటే అది మనము ట్రేడ్ పేయబుల్గా చూపించుకుంటాము. ఓకేనా? అట్లాగే అసెట్ సైడ్లో మనకి 2 ఉంటాయి. ఒకటి నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ని టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటి? గుడ్ విల్. ఇక కరెంట్ అసెట్స్కి వస్తే ఇన్వెంటరీస్ అంటాం. ఇన్వెంటరీస్ అంటే క్లోజింగ్ స్టాక్. ట్రేడ్ రిసీవబుల్ అంటే బిల్స్ రిసీవబుల్, డెటార్స్. ఓకేనా? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అండ్ అదర్ కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ ఏదైనా ఉంటుందో అవి వస్తాయి. ఇంకేమైనా ఉంటే అదర్ కరెంట్ అసెట్స్ అంటాం. ఈ ఫార్మాట్ ఒకటి వేసేసుకోవాలి ముందే. వేసుకున్నాక ప్రాబ్లంలు ఏమి ఇచ్చాడో అదంతా చేసుకుంటూ పోతాం. ఎక్కడ కావాలంటే అక్కడ మనం నోట్ అంటే రిలేటెడ్ నోట్ మనము ప్రిపేర్ చేస్తాం. నోట్ అంటాం దాన్ని. ఓకే, సో ఫస్ట్ మనం చూద్దాము లయబిలిటీస్ సైడ్. ఫస్ట్ ఏంటి మనకి? షేర్ హోల్డర్స్ ఫండ్స్. దాంట్లో ఏంటి? షేర్ క్యాపిటల్ని నోట్ నెంబర్ 1గా ఇక్కడ చూపించుకుంటున్నాము. షేర్ క్యాపిటల్ ఎంత ఉంది చూడండి, 5 lakh కదా. 3 lakh ముట్టుకోము, అది ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ సబ్సిడరీ కంపెనీ నుంచి మనం తీసుకుంటున్న ఇన్వెస్ట్మెంట్. అది మనకు కావాల్సింది 5 lakh. 5 lakh ఈచ్ వన్ ఎంత ఉందన్నాడు? 10 rupees షేర్ కదా. 5 lakh డివైడెడ్ బై 10 అంటే ఎంత అవుతుంది? 50,000. 50,000 షేర్స్ ఉన్నాయి. 50,000 ఇంటూ 10. ఇది ఇట్లా రాసుకుంటాం. షేర్ క్యాపిటల్ 15,000 షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 10 rupees ఈచ్. ఎంత అయింది? 5 lakh. అక్కడ ఇచ్చిందే, కాకపోతే మనం ఇట్లా విడిగా చూపిస్తున్నాం అంతే. షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 5 lakh కదా. ఇప్పుడు 5 lakh వేసేసుకుందాం. ఇక్కడ నోట్ నెంబర్ 1లో ఆల్రెడీ రాసాం కాబట్టి ఇక్కడ రాస్తున్నాము 5 lakh. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు మనకు ప్రాబ్లంలో? ఇవ్వలేదు. సో కాబట్టి దీన్ని నిల్. ఇక నెక్స్ట్ ఏంటి? మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇదే మనం నోట్ నెంబర్ 2గా చూపిస్తున్నాం. మైనారిటీ ఇంట్రెస్ట్ సేమ్ అమౌంట్ ఇక్కడ రాసాము, అదే ఇక్కడ రాసిద్దాం. 1,20,000 మైనారిటీ ఇంట్రెస్ట్. ఇక తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీ మనకి లాంగ్ టర్మ్ లోన్ ఏమీ లేదు. ఇంకా తర్వాత ఏముంది? క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్. ఈ 2 దేని కిందకు వస్తాయి? ట్రేడ్ పేయబుల్కి వస్తాయి. దీన్ని ట్రేడ్ పేయబుల్ని నోట్ నెంబర్ 3గా చూపిస్తాం. ఇక్కడ కొంచెం ఫోకస్ చేయండి. ఇది 3, నోట్ నెంబర్ 3. ట్రేడ్ పేయబుల్ అంటే ఏంటి? క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్ 2 ఇచ్చాడు మనకి. రెండిటికి సంబంధించి మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కదా. ఫస్ట్ మనము దీన్ని ఫోకస్ చేద్దాం. క్రెడిటార్స్ ఏంటి? మనకి బి లిమిటెడ్, సి లిమిటెడ్. బి అంటే భారత్ లిమిటెడ్ అండ్ చంద్ర లిమిటెడ్, రెండింటి ముందు యాడ్ చేసేసుకుందాము. బి లిమిటెడ్ ఎంత? 2 lakh. సి లిమిటెడ్ ఎంత? 1 lakh. ఈ 2 యాడ్ చేసుకున్నాం, 3 lakh. ఇదేంటి? క్రెడిటార్స్. ఓకేనా? మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఉంది చూడండి, 20,000 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ డెటార్స్ అండ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద చంద్ర లిమిటెడ్ అన్నాడు. దీన్ని ఏమని చేయమని చెప్పాను? డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్, డిడక్ట్ ఫ్రమ్ ద క్రెడిటార్స్ కదా. ఇప్పుడు క్రెడిటార్స్లోంచి సేమ్ అమౌంట్ 20,000 మనం డిడక్ట్ చేస్తున్నాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1, 20,000 డిడక్ట్ చేసాము. ఓకేనా? డిడక్ట్ చేస్తే మనకి 2,80,000 వచ్చింది. ఈ 2,80,000 ఏంటి? మొత్తం క్రెడిటార్స్కి సంబంధించి. అట్లాగే బిల్స్ పేయబుల్ కూడా చూద్దాం. బిల్స్ పేయబుల్ 2 కంపెనీస్ చూడండి. ఒకటేమో 30,000 బి లిమిటెడ్, సి లిమిటెడ్ 25,000. ఓకే, 30,000, 25,000 వేసుకున్నాము. టోటల్ మనకి యాడ్ చేస్తే 55,000 అయింది. ఇది బిల్స్ పేయబుల్కి సంబంధించి మనకు ఒక ట్రాన్సాక్షన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ఇచ్చాడు. ఎంత అమౌంట్? 15,000. 15,000 ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేస్తే మనకు 40,000 వచ్చింది. సో ట్రేడ్ పేయబుల్ 2,80,000 అండ్ బిల్స్ పేయబుల్ 40,000. మొత్తం ఎంత అయింది? 3,20,000. 3,20,000 ఏంటి? ట్రేడ్ పేయబుల్. ఇది ఇక్కడ వేసేసుకుందాం. 3,20,000 ట్రేడ్ పేయబుల్. ఒక్క నిమిషం, ఎవరో బెల్ కొడుతున్నారు, చూసి వస్తా. సో ట్రేడ్ పేయబుల్ ఈ పాయింట్ అర్థమైంది కదా. ఏం లేదు,
మనకు క్రెడిటార్స్ తీసుకున్నాము, క్రెడిటార్స్లోంచి పాయింట్ నెంబర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 20,000 ఉంది కదా, అది మైనస్ చేస్తాము. బిల్స్ పేయబుల్ తీసుకున్నాం, బిల్స్ పేయబుల్ సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ఎంత అన్నాడు 15,000 అన్నాడు, అది మైనస్ చేసాము. వచ్చేసింది ట్రేడ్ పేయబుల్ ఎంత 3,20,000 ఇక్కడ వేసుకున్నాము. అయిపోయింది ట్రేడ్ పేయబుల్. ఇంకేముంది, ఇంకా మనకి లయబిలిటీ సంబంధించి ఏమీ లేదు. సో దీన్ని టోటల్ చేసేద్దాం మనము. 40,000 9,40,000 ఇది. ఓకే అయిపోయింది కదా. ఇంకా అసెట్స్ మీద ఫోకస్ చేద్దాము. అసెట్స్లో ఫస్ట్ది ల్యాండ్ అండ్ బిల్డింగ్ అన్నాడు. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది దేని కిందకు వస్తుంది, టాంజిబుల్ అసెట్స్ కదా. దీన్ని నోట్ నెంబర్ 4లో చూపించుకుంటున్నాము. నోట్ నెంబర్ 4 ఇక్కడ వేసాను. టాంజిబుల్ అసెట్స్ ఎంత ఉన్నాయండి, 4 lakh and 2 lakh. 4 lakh 2 lakh 6 lakh వేసుకున్నాము. 6 lakh ఇక్కడ వేసేద్దామా. టాంజిబుల్ అసెట్స్ ఇది వెరీ సింపుల్ కదా. అసెట్స్ ఎప్పుడన్నా యాడ్ అండ్ రైట్ ఇట్ హియర్, కన్సాలిడేట్ కదా. ఇక నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది అయిపోయింది ఆల్రెడీ, మనం రాసేసుకున్నాము. మైనారిటీ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇది వేసేసుకున్నాము, ఇంకా ముట్టుకోక్కర్లేదు. ఇంకా డెటార్స్ బిల్స్ రిసీవబుల్ ఇది ఎట్లా చేసినామో అట్లనే ట్రేడ్ రిసీవబుల్ అని హెడ్డింగ్ పెట్టుకొని సేమ్ అట్లనే చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, డెటార్స్ తీసుకుందాము. డెటార్స్ ఎంత 1 lakh and 1,50,000. 1 lakh 1,50,000 ఎంత అయింది 2,50,000. డెటార్స్ సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు 20,000 అన్నాడు. దాన్ని ఏం చేయాలి, డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్. అక్కడ డిడక్టెడ్ ఫ్రమ్ ద క్రెడిటార్స్, ఇక్కడ డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్ చేస్తే మనకు 2,30,000 వచ్చింది. ఇది డెటార్స్ ది ఫైనల్ ఇన్ఫర్మేషన్. అట్లనే బిల్స్ రిసీవబుల్ ఎంత చూడండి, 40,000 60,000 కదా. బి లిమిటెడ్ 40, సి లిమిటెడ్ 60, మొత్తం ఎంత అయింది 1 lakh అయింది. దీనికి బిల్స్ రిసీవబుల్కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ఎంత అన్నాడు 15,000 అన్నాడు. 15,000 ఏం చేయాలి, అక్కడ బిల్స్ పేయబుల్లోంచి డిడక్ట్ చేసేసాము. ఇక్కడ బిల్స్ రిసీవబుల్లోంచి డిడక్ట్ చేయాలి. 15,000 ఎంత అయింది 85,000. సో రెండు కలిపితే మనకి 3,15,000 అనేది టోటల్ ట్రేడ్ రిసీవబుల్. ఇది అక్కడ రాసేద్దాం. ట్రేడ్ రిసీవబుల్ ఎంత అయింది 3,15,000. ఇక్కడ 3,15,000. ఈ మధ్యలో ఇంటాంజిబుల్ అసెట్ ఉంది. ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటి, గుడ్ విల్ కదా. గుడ్ విల్ మనకి ఏం రాలే, సో కాబట్టి ఇది నీళ్ళని పెట్టేద్దాము. ఇంకా తర్వాత ఏముంది మనకి, ఇక డెటార్స్ బిల్స్ రిసీవబుల్ అయిపోయినట్టు క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్ని ఎట్లా చూపించుకుంటాము, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ చూపించుకుంటాము. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఇది కూడా పాయింట్ నెంబర్ 6 నోట్ నెంబర్ 6గా రాసుకున్నాము. ఏం లేదు, యాడ్ చేసి చూపిస్తాం అంతే. 10,000 + 15,000, 10 + 15 25,000. 25,000 ఇక్కడ వేసిద్దాం. అయిపోయింది, ఏం లేదు. ఎంత అయింది ఇది, మళ్ళీ ఇది కూడా 9,40,000. అంటే ప్రాబ్లం టాలీ అయిపోయింది మనకి. ఒక్కటి చెప్తా అండి, మీరు ఏం భయపడొద్దు, చాలా సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ ఒక్కొక్కటి మనం మైనారిటీ ఇంట్రెస్ట్ ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఈ షేర్స్ ఎంత కొన్నారు, ఎంత మిగిలిపోయినాయి, ఆ కాన్సెప్ట్ ఒకటి. ఇక క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్, క్యాపిటల్ రిజర్వ్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు నేర్చుకున్నారంటే అయిపోయింది. ఈ రోజు ప్రాబ్లంలో అయితే మాత్రం మనం ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ నేర్చుకున్నాము. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్లో డెటార్స్ క్రెడిటార్స్ సంబంధించి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేం చేస్తామో డెటార్స్లోంచి క్రెడిటార్స్లోంచి మైనస్ చేస్తాం. ఇక్కడ డెటార్స్ ఇక్కడ కదా, ఆ డెటార్స్లోంచి అండ్ క్రెడిటార్స్లోంచి 20,000 మైనస్ చేస్తాము. సెకండ్ బిట్ బిల్స్ పేయబుల్ అండ్ బిల్స్ రిసీవబుల్కి సంబంధించి ఈ రెండు కూడా బిల్స్ రిసీవబుల్కి దాంట్లోంచి 15,000, బిల్స్ పేయబుల్ ఇక్కడ ఇది 15,000 మైనస్ చేస్తాం. అంతే, ఏం లేదు, ఏం కష్టం కాదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక ప్రాబ్లం మీకు వచ్చేసినట్టే. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. బై ద వే స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంతమంది స్క్రీన్ షాట్కి టైం ఎక్కువ ఇవ్వట్లేదు మేడం అంటున్నారు. సరిపోయింది కదా ఇంత టైం. ఇంకొక ప్రాబ్లం చేద్దాము. నేను ఇప్పుడు ఇంతవరకు చేయించిన ప్రాబ్లమ్స్ సరిపోవు, మీకు బేసిక్ ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. వీలైతే టెక్స్ట్ బుక్లో ఇంకా ఇల్లస్ట్రేషన్స్ కానీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. బాగా టక్ 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 చేస్తూ ఉంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా బాగా పెరుగుతుంది. ఎగ్జామ్స్ ముందరైతే ఆ పని చేయలేరు. కొంచెం వెల్ ఇన్ అడ్వాన్స్ నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే.
ప్రాక్టీస్ వెల్, చెక్అవుట్ ద ప్లేలిస్ట్, అండ్ ఏది అవసరం అది వాడుకోండి. 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? గుడ్ లక్.